అయితే అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు చాలా విషయాల్లో మీరు గొంతెత్తేవాళ్ళు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ ఎవరైనా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో, పార్టీకి వ్యతిరేకంగానో మాట్లాడితే ఒకసారి మునుగోడు విషయంలో ఆ గట్టునుంటావో, ఈ గట్టునుంటావో తేల్చుకో అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సవాల్ చేస్తూ మాట్లాడారు ఆ రోజు. అంటే ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని విషయాల్లో మీరు గొంతెత్తారు. మరి ఇప్పుడు కోమటిరెడ్డి గారితో ఎట్లుంది రిలేషన్? అధికారం వచ్చాక ఎప్పుడైనా మాట్లాడారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పటికీ నన్ను చిన్న తమ్ముడు లెక్కనే చూస్తాడు. ఆయన కోపం మహా అయితే ఒక నెల 2 నెలలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ అని ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ అది ఒక రకంగా ఏమనాలి దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే, కోపాన్ని తెప్పించిన ప్రేమను తగ్గించలే. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా నాకు ఇద్దరు అంటే ఒక రకంగా పెద్దన్నలాగానే ఉంటారు. బట్ నేను అనడాన్ని మాత్రం అది వాళ్ళు ఒక రకంగా జీర్ణించుకోలేదు. అస్సలు ఉండదు. స్టేట్లో కూడా నేను వారి మీద యాంటీగా మాట్లాడతాను ఎవరు అనుకోవాలి. పార్టీ ఇంట్రెస్ట్లో ఆ సందర్భంలో ఒక 2-3 ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఇది కొంచెం అది బహిరంగ సభ కావడం, అందరూ లైవ్లు పెట్టడం, నాది అది మెసేజ్ క్యారీ కావడం, అందులో పొలిటికల్ జంక్చర్లో క్రూషియల్ జంక్చర్ అది మునుగోడు ఎన్నిక అనేది. సో అంతకుముందు కొన్నిసార్లు జగ్గారెడ్డి గారు మేము కలిసినప్పుడు కొంత వాగ్వాదం అనుకోవచ్చు. అంతకుముందు కొన్ని సందర్భాల్లో ఉంది. బట్ నేను ఎప్పుడు బీజేపీ బీఆర్ఎస్ లీడర్స్ మీదనే ఎక్కువ కౌంటర్స్ ఉంటాయి. మామూలుగా మా పార్టీ వాళ్ళని అనడం అనేది ఎందుకంటే అప్పుడు కనుక పార్టీ సెటరైట్ కాకపోతే ఇంక అధికారం లేదు. మునుగోడులో జరిగిన సంఘటన తర్వాత మీకు ఇంకెక్కడ కూడా ఇంటర్నల్ ఇష్యూస్లో 4 వాల్స్ దాటి రాలే వాయిస్. ఇంకా మీరు వేసుకోవచ్చు, మీడియా వాళ్ళు వేస్తారు. అంటే మీకే సెల్ఫ్ రియలైజేషన్ వద్దు ఇంకా అనుకున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వద్దు కొంచెం కంట్రోల్లో ఉండాలి? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇది మాట్లాడమని ఇది మాట్లాడొద్దని ఎప్పుడు చెప్పారు నాకు. లేకపోతే ఈ ఫలానా వ్యక్తి టార్గెట్ చేయని చెప్పే స్థాయి నాయకుడు కాదు. లేకపోతే సమెక్స్ ఎవరో వ్యతిరేకం మాట్లాడుతున్నారు అనుకోండి, దయాకర్ జర అది చూడని చెప్పే రకం కాదు. కానీ బయట ప్రచారం మాత్రం అంతా రేవంత్ రెడ్డి గారు అనుకున్నది దయాకర్ గారు అమలు చేస్తారు అనేవి ఎక్కువగా షికారు చేస్తారు. అది అంటారు కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా చేయడు. పార్టీ సరైన నిర్దేశకత్వంలో ఉండాలనుకున్నప్పుడు నాకే అపరిచితుడు చెప్తుంటాడు, వాడు ఇప్పుడు కూల్గా ఉండొచ్చు కాక సమ్ టైమ్స్ ఒకవేళ కనుక. ఎందుకంటే 10 years కొట్లాడిన తర్వాత కొట్లాడే రోజు ఎవరూ ఉండలేరు. కొట్లాడేటప్పుడు కొంతమంది మేము ఉంటున్నాం. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్న క్రమాన్ని మాత్రం నేను కొంత అసహనంగా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. పవర్ వస్తే ఎంజాయ్ చేసుకోండి, మంత్రులుగా ఉండండి, ఎమ్మెల్యేలుగా ఉండండి, ఎంపీలుగా ఉండండి. ఇప్పుడు కొత్తగా చాలామంది వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు మా ముందు అయితే ఎంజాయ్ చేయండి మీరు పవర్ని. ఎందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే నా స్వార్థం. దానికి నాయకుడిగా ఒకరోజు ఉత్తమ్ గారు ఉన్నారు, వారిని సమర్థించినట్టుగానే రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నారు కాబట్టి వారిని సమర్థించడం అనేది నా విధి. ఆ రోజు అధికార ప్రతినిధిగా ఉన్నా, ఈరోజు జనరల్ సెక్రటరీగా ఉన్నా, రేపు కార్యకర్తగా ఉన్నా, కాంగ్రెస్ ఏమనాలి దాన్ని సైనికునిగా ఉండడానికి దయాకర్ ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఏదో అనమంటే వెంకటరెడ్డి గారిని ఏదో అనే ప్రయత్నం చేసిన చాలామంది మీడియా కథనాలు వచ్చినాయి. ఎందుకు నేను రేవంత్ రెడ్డి గారు కొంచెం క్లోజ్గా ఉంటాం కాబట్టి. అట్లాంటి వెంకటరెడ్డి గారి కంటే ఎక్కువ క్లోజ్గా ఉన్నానా నేను? వెంకటరెడ్డి గారు మా నియోజకవర్గం అంటే భువనగిరి ఎంపీ, తుంగతుర్తి నా ఓన్ కాన్స్టిట్యున్సీ. వ్యక్తిగత రిలేషన్స్ కూడా చాలా వెంకటరెడ్డి గారితో ఎక్కువనే ఉంటాయి. ఆయన కొంచెం బోళా మనిషి కదా, ఏదైనా ఉంటే అనేస్తారు కదా, ఏం దయాకర్ అట్లన్నావు ఏంటి అని అన్నాడు. తర్వాత చాలా పాజిటివ్గా కూడా ఉన్న సంఘటనలు చెప్పిన నేను. మీన్స్ దీపాదాస్ గారు కలిసినప్పుడు దయాకర్ మా తమ్ముడు, వీడు ఒక కోపం వచ్చినప్పుడు నన్ను తిట్టిండు. ఎందుకో వానికి టికెట్ రాలేదు, బట్ త్యాగం చేసిండు, మనం తనకు మంచి అవకాశం ఇవ్వాలమ్మా అని అంటే ఇక నవ్వింది దీపా గారు. అప్పుడు ఇంకా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కాలేదు, తనే పిలిచి చెప్తున్నా మీకు. చాలామంది ఏమంటారంటే వెంకటరెడ్డి గారే ఇదేదో చేయొచ్చు, లేకపోతే ఇంకా తన వ్యతిరేకులు ఎవరు చేయొచ్చు అని. నా అవకాశం అనేది ఒక రకంగా నాతోనే ముడిపడి ఉంది. ఎట్లా అది? మీరు కోరుకుంటే గట్టిగా కావాలనుకుంటే వస్తుంది అని చెప్తున్నారా? మొన్న కూడా ఎమ్మెల్సీ ఇష్యూలో
బీసీకి ఇవ్వాల్సిన అవసరం వస్తున్నది. బీసీకి టికెట్లు ఇవ్వాలి ఉమ్. ఎక్కువ, అంటే మీన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఇవ్వటం అంటే మహేష్ కుమార్ గౌడ్ గారి విషయం చెప్ప అట్లా ఉంది. తర్వాత ఎంపీది కూడా నాది చర్చలో ఉండే, నాకంటే చిన్నవాడే కోర్స్ అనిల్ వచ్చింది. అయినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎందుకంటే రేపు నాకు ఇవ్వడానికి పెద్ద సమస్య కాదు, రేవంత్ గారికైనా పార్టీకైనా. తర్వాత వెంకట్ వచ్చింది మన ఎన్ఎస్వి, బల్మురి చాలా చాలా అంటే మేము కొట్లాడిన దాంతో సరిగా కొట్లాడి అవును, చాలా చాలా దెబ్బలు సీరియస్గా. తిన్నారు. సో కాబట్టి ఎవరికి దీంట్లో ఎలిజిబుల్ కాదు అనటానికి అవకాశం ఉంది. సరే, దయాకర్ కంటే ఎక్కువ తక్కువ అనే విషయం పక్కన పెట్టండి, దయాకర్ కంటే రేవంత్ గారితో ఎక్కువ సాన్నిహిత్యం ఉందా లేదా అనే విషయం కూడా పక్కన పెట్టండి. దయాకర్ను మనం సముదాయించవచ్చు, లేకపోతే సమాధానం చెప్పొచ్చు, రేపు అవకాశం ఇస్తామని కూడా కూల్ చేయొచ్చు అనే నమ్మకం వాళ్ళకు ఉన్నది. నేనేం గొడవ చేయను కదా.